అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పిల్లలు అబద్ధాలు ఎందుకు చెప్తారు, మనం దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని తెలుసుకుందాం. పిల్లలు సాధారణంగా హోంవర్క్ విషయంలో చేసావా అంటే చేశానని అబద్ధం చెప్తా ఉంటారు. చేయకుండా కూడా మొబైల్ చూడొద్దంటే చూసి కూడా చూడలేదని చెప్తూ ఉంటారు. ఏదైనా గ్లాస్ వస్తువు కానీ ఇంకో వస్తువు కానీ పగలగొట్టి లేదు పగలగొట్టలేదు, లేకపోతే వాటర్ కింద పారపోసి నేను చేయలేదు అది. వాళ్ళ సిబ్లింగ్స్ అన్ననో తమ్ముడు అక్కో చెల్లు వాళ్ళ పేరు చెప్తూ ఉంటారు అబద్ధంలాగా. మనకు అది వేరేలాగా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు చెప్పింది అబద్ధం అని. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మా పిల్లలు అబద్ధాలు చెప్పాడు ప్రారంభించాడు ఎలా అని కొంచెం దిగులు చెందుతుంటాం. కానీ ప్రతి అబద్ధం వెనుక ఒక కథ, ఒక కారణం అనేది ఉంటుంది. మనం నిజాయితీ ఎలాగా పెంచాలో మనం తెలుసుకోవాలి. సాధారణంగా పిల్లలు చెడ్డవాళ్ళు కాబట్టి అబద్ధం చెప్పరు. దానికి ఎందుకంటే వాళ్ళు మనం శిక్షిస్తాం కదా, దానికి భయపడుతూ ఉంటారు. మనం ఎక్కడ నిరాశ పడతామో తల్లిదండ్రులం అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు. తప్పును దాచాలని ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు ఊహాశక్తికి మరియు నిజానికి మధ్య తేడాను ఇంకా నేర్చుకుంటూ ఉంటారు. కొంచెం చిన్న వయసు ఉంటుంది కదా, అందువల్ల అందుకే మనం మొదటిది కారణంగా అనుకోవాలి. మనం భయపడతాం శిక్షించడం అదొకటి. మనం కూడా చేసే సాధారణ తప్పులు ఏంటివి? 3 సాధారణ తప్పులు మనం మాట్లాడుకుంటే, మొదటిది మనం కోప్పడతా ఉంటాం. వెంటనే ఏదైనా చెప్పంగానే అది అబద్ధం అని తెలిస్తే కోప్పడతాం. దానివల్ల పిల్లలు ఇంకా ఎక్కువ భయపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటి, వాళ్ళ మీద ఒకటి నేమ్ పెట్టేస్తాం. నువ్వు అబద్ధాలకు ట్యాగింగ్ లాగా అని ముద్ర వేస్తూ ఉంటాం. అది తరచుగా కొంతమంది అయితే తరచుగా వాడుతూ ఉంటారు. అది అంత కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా పిల్లల ప్రవర్తన సరిచేయాలి, కానీ పిల్లల్ని వాళ్ళకి అట్లా ట్యాగ్ ఇచ్చి చేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటి, మూడోది, నిజం చెప్పినా మనం శిస్తుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏది చెప్పినా ఒకటే కదా, మా అమ్మ నాన్న ఏది చెప్పినా వాళ్ళు శిక్షించడం అయితే కామన్, సో ఇంకా అబద్ధం చెప్పడమే కరెక్ట్ కదా అని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటాం. మనం కాన్షియస్ పేరెంటింగ్లో మనం ఒక 3 విషయాలు చర్చించుకుంటే, తల్లిదండ్రులు మనం ప్రశాంతంగా ఉండాలన్నమాట. ముందుగా మన స్వరం, గొంతు, వాయిస్, మన భావోద్వేగం అన్నీ నియంత్రించగలగాలి. అది ఎలాగా, చాంటింగ్ చేసో, యోగా చేసో, లేకపోతే మెడిటేషన్ చేసో, ఏదో విధంగా మనకు ఎక్కువ ఉంటే కనుక. ఇంకో రెండో స్టెప్ మాట్లాడుకుంటే, నిజం చెప్పడానికి వాళ్ళకి భద్రత ఇవ్వాలి. అంటే నువ్వు నిజం చెప్పావు, సో కదా నువ్వు నేర్చుకుంటావు దీని ద్వారా అని మనం దీనికి పరిష్కారం ఎలా కనుక్కుందాం అందరం కలిసి అని మనం వాళ్ళకి చెప్పగలగాలి. వాళ్ళు ఎప్పుడైనా నిజాయితీగా చెప్తే దాన్ని అభినందించాలి. నిజాయితీగా చెప్పాడు, నిజం చెప్పాడు, వాళ్ళకి దానికి ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. నువ్వు నిజం చెప్పావు నాన్న, నువ్వు చేసిన తప్పైనా నిజం చెప్పావు, సరే నెక్స్ట్ టైం సరి చేసుకుంటావు కదా అన్నట్టుగా చెప్పాలి. దాన్ని ఎలా సరి చేయాలో మనం నేర్పించగలగాలి కదా తల్లిదండ్రులు అంటే. మన లక్ష్యం అబద్ధం చెప్పని పిల్లల్ని తయారు చేయడం, నిజం చెప్పడానికి భయపడిన పిల్లల్ని మనం తయారు చేయాలి. ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళని మనం భయపడరు అన్నట్టుగా మనం వాళ్ళని ప్రయత్నిస్తూ ఉండాలి. మీ పిల్లవాడు నిజం చెప్పిన ఒక సందర్భం మీకు ఏదైనా గుర్తుందా? దాన్ని కమెంట్ రూపంలో మీరు ఇక్కడ అనుభవాన్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.